భక్త స్వరాలే వినిపిస్తాయి. ఈ సంక్రాంతి సంబరాలకు హరిదాసులు ప్రత్యేక శోభను తీసుకొచ్చారు. ఇంటి ఎదుట గోవింద నారాయణ హరిహరి శ్రీనివాస నినాదాలతో అలరించే ఈ హరిదాసులు దానాలు కాదు సంప్రదాయానికి సత్కారం కోరుతున్నారు. సంక్రాంతి ఆనందాల్లో భక్తి రాగాల్ని కలిపే ఈ హరిదాసుల స్వరాలే పల్లె గుండెల్లో పండుగలా మోగుతున్నాయని అంటున్న హరిదాసులతో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. ఎస్ అయితే మొత్తం టోల్గా చూసుకుంటే సంక్రాంతి అంటేనే మొత్తం గొబ్బెమ్మలతో పాటు హరిదాసులు గంగిరెద్దులు అదేవిధంగా చూసుకుంటే కనుక రకరకాల పిండి వంటలతో కూడా గుర్తుకొస్తూ ఉంటుంది. అదేవిధంగా చూసుకుంటే ఈరోజు మనం ఈ యొక్క మనతో పాటు హరిదాసు కూడా ఉన్నాడు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. శిల్పారామంలో ఉన్నాం. శిల్పారామం నుండి హరిదాస్ గారు చెప్పండి. రంగ హరిహరి స్వామి రంగ హరి ఓం నమో నారాయణ. హరిదాసుల వారు ఈ యొక్క సంక్రాంతి పండుగ రోజుల్లో అనే ధనుమాన సంవత్సరంతో కూడా ప్రతి ఒక్క ఇంటికి కూడా వెళ్ళి రామ కృష్ణ మాధవ మధుసూదన గోవింద గోపాలకంటూ ఈ యొక్క ప్రతి ఒక్క ఇంటింటి కూడా వెళ్ళి తిరిగే వాళ్ళు హరిదాసు. ఈ యొక్క హరిదాసులు అంటే సాక్షాత్తు వైకుంఠములో శ్రీమా విష్ణువే ఈ యొక్క నెల రోజుల పాటు మరి భూలోకానికి వచ్చి ఈ హరిదాసు రూపంలో మరి ప్రతి ఒక్క ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళ ఆయుర ఆరోగ్య భోగభాగ్యాలు బాగుండాలి, సుఖశాంతులతో ఉండాలి, పాడి పంటలు బాగుండాలని మరి దీవించుకు వెళ్ళేవాడే హరిదాసు. ఈ యొక్క హరిదాసుల వారంటే మరి ప్రతి ఒక్క సంవత్సరం కూడా మరి రావడం జరుగుతుంది. హరే నారాయణ హరే నారాయణ త్రిభువన పావన నారద తుంభుర నమో నమో నారద తుంభుర నమో నమో నారాయణ హరి నమో నమో. ఎస్ అయితే అంతరించిపోతున్న తరుణం లోపల హరిదాసులు అంటే కూడా ఇప్పటి కాలానికి ఇప్పటి దానికి హరిదాస్ అంటే ఎట్లా ఉంటారో కూడా తెలియదు. కాబట్టి ఈ విధంగా ఇది చేయడం వలన మళ్ళీ మన సంస్కృతిని తిరిగి పొందిన వాళ్ళు అవుతాము. ఏ విధంగా ఉంటుంది? అవును స్వామి, ఎందుకంటే ఇంకా అంతరించిపోతున్న కళలు ఎందుకంటే హరిదాసులు ఎలాగుంటారు, గంగిరెద్దులని బుడబొక్కల వాళ్ళని ఒకప్పుడంటే మా తాతలు తండ్రులు హయాంలోనే ఇలా చేసేవారు. అంటే ఇప్పుడు చాలా వరకు అంతరించిపోతున్నాయి. కాబట్టి మరి శిల్పారామం వారు ప్రతి సంవత్సరం కూడా ఒక అవకాశం కల్పిస్తుంటారు. ఇలాగ హరిదాసుల వారికి అవకాశం తర్వాత అందరికి కూడా అంటే మన సంక్రాంతి అంటేనే తెలుగు పండగ, తెలుగు సాంప్రదాయం ఇలాగా మరి తెలుగు తనం ఉట్టుబడేలాగా కనబడుతుంది శిల్పారామంలో. కాబట్టి మాకు ఒక అవకాశం కల్పిస్తుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి కొత్త సంవత్సరంలో అందరూ కూడా ఆయుర ఆరోగ్య భోగభాగ్యాలు బాగుండాలి. మరి అందరూ కూడా హరిదాసు ప్రతి ఒక్క ఇంటికి కూడా వెళ్ళి వారికి భగవన్నామ స్మరణం చాలా కూడా గొప్పది. ఎందుకంటే మన సనాతన ధర్మం ఎంతో చాలా గొప్పది. కాబట్టి ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇక్కడ? ఎక్కడిది మీది? ఎక్కడ? మాది కాకినాడ అండి. కాకినాడ నుంచి వస్తున్నాం, చాలా సంవత్సరాలుగా వస్తున్నాం. కాబట్టి మేము ఎన్నో సంవత్సరాలుగా వస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా మాకు అవకాశం కల్పిస్తుంటారు. మా తాతలు తండ్రులు కూడా ఇదే వృత్తి. ఇంకా మా తరతోటి అంతరించిపోతుందేమో అనుకుంటున్నాం. కానీ అప్పుడప్పుడు మన శిల్పారామం వారు అవకాశం కల్పించడం వల్ల మళ్ళీ ఒక వేషధారణ వేసుకొని ఇలా తిరగడం జరుగుతుంది. ఇది అయితే హరిదాసులు అనేది మొత్తం టోల్గా కూడా మనం తెలంగాణ సంస్కృతికి సాంప్రదాయమైనది. అయితే సంక్రాంతి అంటేనే హరిదాసులు. అయితే హరిదాసుని అంతరించిపోతున్న తరంలో నేటి తరానికి మొత్తం హరిదాసు అంటే కూడా బుక్లలో చదువుకున్నది మాత్రమే, పాఠశాలలో చదువుకున్నది మాత్రమే. కానీ ఇలాంటి సంస్కృతిని మర్చిపోతున్న తరుణం లోపల ఇక్కడ ఉన్నటువంటి శిల్పారామం లోపల ఈ విధంగా ఏర్పాటు చేసి హరిదాసులతో కూడుకున్నటువంటి ఈ విధంగా అయితే ప్రజాదరణకు ప్రజలకు తెలియజేసే ఉద్దేశంతో పెడుతున్నారంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ అమర్తో ప్రవీణ్, రాజు న్యూస్, హైదరాబాద్.